చెప్పాలి, కనుక్కోవాలి. కనుక్కొని వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు కొంచెం భయపడతారు. ఎందుకంటే ఎవరు పడతాడు వస్తాడు, రోజు వస్తారు. ఇప్పుడు మంచి గొలుసు బంగారం వస్తాడు, బండి పెట్టుకొస్తారు, బైక్ మీద బుర్రలు అమ్ముతానికి వస్తారు. ఇట్లే చూస్తారు, మీరు ఎవరో ఎక్కడ పోతారు, తప్పక గుంజి వెళ్ళిపోతారు. 2 తులాలు పోయినాకు ఎంత 3 లక్షలు. మీరు కూడా ఎవడొస్తే వాడిని నమ్మేసి గిన్నెకి అది ఇస్తారు, దానికి చెంపుకి ఇది ఇస్తారు, లేకుంటే దానికి అది ఉంటాయి కదా, ఏదో పాత బట్టలు మీకు మంచిగా అమ్మ గిన్నె ఇస్తా అంటే ఈ ఇంట్లో ఆ ఇంట్లో అందరం చూస్తారు. వాడు చూసుకుంటాడు, 4 మనుషులు చూసుకుంటాడు, 7 తులాలు ఎక్కువ చూసుకుంటాడు. నిజం నేను చెప్పేది. మీరు కూడా అమ్మా ఎట్లుండాలంటే ఊళ్ళో ఎట్లా ఉండాలంటే వాడు ఉంటే వాడిని పట్టుకొని గుంజేటట్టు ఉండాలా. మీరు కూడా ఉగ్రరూపం ఉండాలా. ఏదో గుంజుకపోతాను వాంచి పట్టుకుంటే ఏం లాభం, వాడిని తెల్లబట్టుకుని గుంజుకోవాలా. ఆ శక్తి వచ్చినప్పుడే ఉంది, మీకు శక్తి ఉంది. ఇంటికాడ భర్తలతో కొట్టాడుతూ వచ్చినావా, దాంట్లో సగం పెట్టిన చాలు. అంటే వేరే విధం కాదు, కొట్టడం అంటే కొట్టడం కాదు, మాట